ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలంటూ. అందరూ ఎలా ఉన్నారు? చూస్తుండగానే వింటర్ సీజన్ కూడా వచ్చేసింది, ఇంకా క్రిస్మస్ ఈ మంత్ అంతా. ఓకే, మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. కీర్తనలు 23, 1 నుంచి 6 వచనాలు చదివండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. చిన్న ప్రార్థన చేసి నేను వాక్యం అడుగు పెడతాను. మహాపరిశుద్ధుల మహాగణానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటిదాకా పాటల ద్వారా మేము మహిళపరిచారు, అందుని బట్టి మీకు వందనాలు విశ్వసించుకుంటాము. మీ వాక్యంలో కడుగు పెడుతుండగా మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా జీవితంలో నడుచుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 23, 1 నుంచి 6 వచనం చదువుకున్నాం కదండి. ఒకసారి 1వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే గాడ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడు నా యొక్క కాపరి. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన కాపరి ఎవరు? యేసయ్య. మన దేవుడు మాత్రమే మనకు కాపరి. మన ట్రైబు మన దేవుడు మన కాపరి అంటూనే ఉంటాం, లోక సంబంధమైన విషయాలు చేస్తూనే ఉంటాం. 2 పనులు. ఇక్కడ దేవుడు కాపరి, లోకంలో చేసిన పనులన్నీ చేసేసి ఆదివారం మాత్రం వచ్చి కూర్చుంటాం. ఇది ఇక్కడ మాత్రం దేవుడు నా కాపరి, ఇది నాకు లేమి కలుగుతాంటారు. కానీ ఇక్కడ దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. దేవుడు నా కాపరి కూడా నాకు ఏం లోటు, ఏ లోటు లేదు. ఇప్పుడు గొర్రెలు కాపర్లు ఉన్నారు, గొర్రెల బాధ్యత అంతా ఆయనదే కదా. ఆయన మొత్తం చూసి వాటికి ఆరోగ్యం బాగోపోయిన వాటికి ఫుడ్ కావాలన్నా ప్రతి అవసరాన్ని తీర్చేది వాళ్ళ కాపరి మాత్రమే. కానీ మనకు కూడా మన అవసరం తీర్చేది, మనకు ఆరోగ్యం బాగోపోయిన మనకు అన్ని చూసుకునేది ఎవరు? మన దేవుడు. ఆయన మీద ఒక మంచి కాపరిని మనం ఎంచుకోవాలి. అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఒక మంచి కాపరి మన జీవితంలో పెట్టుకుంటే మన యేసు ప్రభు మన జీవితంలో ఏమేమి చేస్తాడో ఈరోజు 3 పాయింట్స్ ద్వారా నేను తెలియజేస్తాను. ఒకసారి 4వ వచనం చదవండి. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ పైనకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హీ ప్రొటెక్ట్స్ మీ. ఆ వచనం చూస్తున్నట్లయితే హీ ప్రొటెక్ట్స్ మీ. దేవుడు నన్ను కాపాడుతాడు. మనకి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ కష్టాల నుంచి మనం కాపాడేది ఎవరు? మన దేవుడు మాత్రమే. మనం చేయాల్సింది ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, ఖచ్చితంగా ఒక టైం అంటూ దేవుడికి ఉంటుంది. ఆ టైంకి దేవుడు ఖచ్చితంగా సమాధానం అనేది దయచేస్తాడు. మనం కాపాడే దేవుడు కొనుగోడు నిద్రపోవాడు. మనం చేయాల్సిన ప్రార్థనే. మనం ఒక మంచి కాపరి ఎంచుకున్నాం కాబట్టి దేవుడు ఫస్ట్ మనం కాపాడుతాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా మనం కాపాడుతూనే ఉంటాడు. నా దృష్టిలో ఆరోగ్యం లేకపోవడం కూడా ఒక పెద్ద ఆపదే, ఒక పెద్ద కష్టమే. కష్టాలు ఉంటాయి, అదేంటి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏదైనా అవసరాలు అన్నింటిలో కష్టాలు ఉంటాయి. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆరోగ్యం లేకపోవడం కూడా ఒక కష్టమే. ఆరోగ్యం లేకపోతే ఒక పని చేయగలుగుతామా? అసలు చేయలేము. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు సంపాదించవచ్చు బయటకు వెళ్ళి, కానీ ఆరోగ్యాన్ని సంపాదించగలమా? ఆరోగ్యం డబ్బులు ఇచ్చి కొనుక్కోగలమా? కొనుక్కోలేము. అది ఎవరి దగ్గర కొనుక్కోగలం? ప్రార్థనలో దేవుణ్ణి అడిగితే కొనుక్కోగలం. దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి. నాకు దేవా నాకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చెయ్యి. ఏ నోరు ఉంది కదా, దేవుడు నోరు ఇచ్చాడు, నోరు బాగానే ఉంది కదా, ఎంత మనసులో ప్రార్థన చేసుకో, దేవా నాకు ఆరోగ్యం. ఆ విషయంలో కూడా దేవుని ప్రతి విషయంలో కాపాడుతున్నాడు. నువ్వు బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నావు, ఏదైనా వర్క్స్ మీద బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్నావు అంటే
నీకు కాపుదలు ఉండేదేమో దేవునికి కృప దయ మన పట్ల ఉంది కాబట్టి మనం క్షేమంగా ఇంటికి గృహానికి రాగలుగుతున్నాము. దేవునికి కాపుదలు అంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి కాపుడుగా నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభుని కాపరిగా అంగీకరించిన ఎడలైతే ఫస్ట్ పాయింట్ దేవుడు మనం కాపాడుతాడు. రెండిట్లో ముఖ్యంగా సాతాను నుండి మనం కాపాడుతాడు. మన పాపంలో పడకుండా వాటి నుంచి బయటకు రప్పించేది మనం కాపాడేది మన దేవుడు మాత్రమే. మనం కూడా ప్రార్థన నిష్ఠగా ఉండాలి. ప్రతిదినం లెగిసిన వెంటనే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఏదైనా పడుకునే ముందు ప్రార్థన చేయడం, బైబిల్ ఏదైనా చేసే ముందు ప్రార్థన చేసి బయటకు వెళ్ళే ముందు వచ్చిన తర్వాత అన్ని ప్రార్థనలో ఫస్ట్ గాడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. మన సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒకసారి 2వ వచనం చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సెకండ్ పాయింట్ నడిపించును. హీ ప్రొవైడ్స్ మీ. దేవుడు నడిపించే దేవుడు. ప్రతి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ పరంగా మనం నడిపించేది ఎవరు? పేరెంట్స్ అంటే ఫాదర్, పెద్ద ఆయనే కదా ఫాదర్. మన ఆత్మీయ జీవితంలో మన అందరినీ నడిపించేది ఎవరు? దేవుడు, యేసుప్రభు. యేసుప్రభు మాత్రమే నడిపించే దేవుడు. ఫ్యామిలీ పరంగా చూసుకునేది ఫాదర్ మాత్రమే. కానీ మన లైఫ్లో మనల్ని పరలోక రాజ్యానికి చేరుకుని నడిపించే దేవుడు మాత్రం యేసుప్రభు మాత్రమే. యేసుప్రభుని మాత్రం మనం రక్షకుడిగా అంగీకరించాలి. ఇంకొకసారి 2వ వచనం అని చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ దావీదు రాసిన కీర్తన గ్రంథంలో కూడా ఆయన ఎన్ని కష్టాలు ఉన్నా సరే నన్ను నడిపించే దేవుడు ఆయన నమ్మకంతో ఉన్నాడు. అసలు ఇక్కడ మరి మోషేని నోవాని వీళ్ళందరినీ నడిపించిన దేవుడే కదా. వాళ్ళు మనుషులే మనలాగా, మనము మనుషులమే. మనం కూడా వీళ్ళలాగా విశ్వాసం చూపిస్తే వాళ్ళు చూపించినంత విశ్వాసం ఆయనకంటే డబుల్ రేపు విశ్వాసం మనం చూపించగలం. కానీ మనం చూపించాం. ఎందుకు? మనకి బద్ధకం వచ్చేసి ప్రార్థనలో ఇదైపోతుంటాయి. వాళ్ళేంటి ఎన్ని అది కాదు. సపోజ్ యోగం తీసుకున్నాం, యోగికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు ఎన్ని వచ్చినా సరే దేవుని ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు. దేవునికి ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు. మనకి చిన్న కష్టం వస్తే కాదు, దేవుడా నువ్వు నాకు ఏం చేయలేదు, అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఉందా అనేస్తావు దేవుణ్ణి. ఆయన చేస్తాడు కానీ ఆయనకి టైం ఉంటుంది. అలానే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం నడిపించే దేవుడు ఎప్పుడు మనం చేయి విడిచిపెట్టడు. మా ఫ్రెండ్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సార్ని మీట్ అవుదాం అంటారు, అప్పుడు దాకా చేయి పట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి వదిలేస్తారు. అక్కడ దాకా వస్తానే అంటారు, అక్కడికి వెళ్ళి వదిలేస్తారు. కానీ దేవుడు అలా కాదు. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, నేను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్తాను. మనం కూడా చేయాల్సింది ప్రార్థనలో దేవునికి ఇష్టకరంగా జీవించడమే. లోక సంబంధ విషయాలు పక్కన పెట్టేయండి, అవి పక్కన పెట్టేసి ఓన్లీ గాడ్ మీద, దేవుని మీద ఫోకస్ చేయండి. దేవుని మీద మన ప్రార్థన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే దేవుడు ఖచ్చితంగా మన రాజ్యానికి, తన పరలోక రాజ్యాన్ని చూపిస్తాడు. అక్కడికి వెళ్తే ఇంకా మనకు అందరికీ సంతోషము, అందరికి అక్కడక్కడ సంతోషంగా ఉండొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి? నడిపించే దేవుడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు మనల్ని కాపాడుతాడు. సెకండ్ పాయింట్ మనం నడిపిస్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. గొర్రెల కాపరి కూడా సరైన ప్రాపర్ వేలోనే ఇక్కడ తీసుకెళ్తాడు. అంతేగాని ఆయన దగ్గర తీసుకెళ్ళకుండా వేరే చోటకి తీసుకెళ్ళడు కదా. ఆయన ఎక్కడ ఇల్లుందో అక్కడ తీసుకెళ్తాడు అన్ని గొర్రెలందరినీ. మరి మన దేవుడు కూడా మనం తప్పిపోయామనే కదా, తప్పిపోయామనే సరైన మార్గంలోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. మనం థర్డ్ పాయింట్ చూసుకున్నాము. 3వ వచనం ఒకసారి చదవండి. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చాలా థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రిసీడ్స్ మీ అంటే నా ముందుంటాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు ముందుండేవాడు. మన ఏదైనా ఆలోచనలో మనకి ఏదైనా ఒక ఆలోచన తీసుకుంటాం అంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఏదన్నా విషయాలు, ఏదన్నా సంపాదించడానికి కానీ ఏదైనా విషయాలు ఆలోచించేటప్పుడు ఫస్ట్ మనం దేవుని ప్రార్థన చేస్తే ఒక సరైన ఆలోచన అనేది మనకి ఇస్తాడు. ప్రతిదానికి తొందరపడద్దు, భయపడద్దు. ఏదన్నా ఒకదాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు, నీ సేవను ప్రారంభిస్తున్నావు అంటే సేవనే కానీ ఏదైనా నువ్వు ప్రారంభిస్తున్నావు అంటే
ఫస్ట్ దేవుణ్ణి అడగండి. దేవాన్ని నీకు ప్రారంభించాలనుకుంటున్నాను, మరి నీ చిత్తం ఏంటి, మరి నీ ఆలోచన ఏంటి. నా ఆలోచనలు ఉన్నాయి. లోక సంబంధమైన ఆలోచనలకి దేవుని ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, మన లోకంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ అవి దేవునికి సరిపడవు కావు. దేవుని ఆలోచన వేరు, మనం ఒకలాగా ఆలోచిస్తాం. దేవుని ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఆలోచన, ఆయన చిత్త ప్రకారం, ఆయన చిత్తం లేనిదే ఏది కూడా మనకు జరగదు. ఆయన చిత్తం ఉంటేనే అన్నీ జరిగేది. ఇప్పుడు ఇలా ఉన్నామన్నా ఆయన చిత్తమే. ఆయన ఆలోచనలు బట్టి మనం ఇలా ఉంటున్నాము. కాబట్టి ఆయన ముందుండాలి. ప్రతి విషయంలోనూ మన ముందుకు నడిపించే దేవుడు ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు. ఒకసారి 3వ వచనం మళ్ళీ చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎవరు? దావీదు నీతి మార్గంలో. మనం కూడా నీతిగా అనుసరిస్తున్నామా? నీతిగా వెళ్తున్నామా? దేవుని ఎదుట నీతిగా జీవిస్తున్నామా? మనం అనుకుంటాం ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, నీతిగానే ఉన్నాము, దేవుని సందుకు వస్తున్నాము, చక్కగా పర్ల బాగానే ఉన్నాము అనుకుంటాం. కానీ అది ఓన్లీ ఆదివారం పోతాం. కానీ మండే టు సాటర్డే ఏముండదు. అంత దేవుని మెచ్చిపోతూనే ఉంటాం అందరం. ప్రార్థన ఉండదు, వాక్యం చదువు అసలు ఏమి ఉండదు. కానీ ఆదివారం మాత్రం చక్కగా దేవుని సందుకు వచ్చి కూర్చుంటాం, తలస్నానం చేసి అందరూ. కానీ దేవుని సందికి కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం అంటారు, దేవుని సందులో ఒక కనపడరు. ఎప్పుడైనా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కనబడతారు అందరూ. చాలా మంది కనబడతారు ఇప్పుడు క్రిస్మస్ వస్తే. అది ఎప్పుడు న్యూ ఇయర్ టైంలో, క్రిస్మస్ టైంలో, ఏదైనా పండగ టైంలో అయితే బాగా కనబడతారు. కానీ ప్రతి ఆదివారం అంటే ఏ క్రైస్తవుడు కూడా సరిగ్గా, నిజమైన క్రైస్తవుడు అంటే ప్రతి ఆదివారం రావాలి దేవుని సందుకు. ఎన్ని పనులు నా పక్కన పెట్టేయండి. ఫస్ట్ దేవునికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవునికి మాత్రమే ఆయన్నే ముందు పెట్టుకోవాలి. ఇక్కడ 3rd పాయింట్ కూడా ఈ ప్రిసిక్స్ దేవుడు ముందుంచాలి. ఎవరిని ముందుంచి నడిపించకూడదు, దేవుడు మాత్రమే మనకి ముందుండాలి. ఫ్యామిలీల పరంగా ఫాదర్ మనకు ఉంటాడు, కానీ లైఫ్ పరంగా మనకి జీవితంలో, నా లైఫ్లో ఇప్పుడు ఉండేది నా డాడ్ మాత్రమే. అంటే డాడ్ ఇప్పటికి ఓన్లీ లోకంలో, కానీ జీవితాంతం నాకు ముందుండేది ఎవరు? దేవుడు మాత్రమే. ఫాదర్ ఎప్పుడు తోడుండరు కదా జీవితాంతము, కానీ దేవుడు మాత్రమే మనకి ముందుండి మనం నడిపించేది. మన ఆలోచనలు ఇలా ఉన్నాయా, అలా ఉన్నాయా అంటే ఈ ఆలోచనలు వేరేగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆయన ఆలోచన పరంగా ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన మంచి ఆలోచనలు మనకి ఇస్తాడు. దాని పరంగా మనం వెళ్ళాలి. ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే మన దేవుని యేసు ప్రభుని నిజమైన కాపరిగా మనం అంగీకరిస్తామో అప్పుడు ఈ 3 మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈ ప్రొటెక్షన్. దేవుడు మనల్ని కాపాడుతాడు, నిజమైన కాపరి అయితే ఖచ్చితంగా కాపాడుతాడు. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రొవైడ్స్, నడిపిస్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. మన దారి తప్పిపోతుంటే చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా కొట్టే అయినా తీసుకుని వస్తాడు దేవుడు. ఒక తగిలించాను, బయట గొడవలు ఉంటాయి, తప్పిపోతుంటే కొట్టి తీసుకొస్తాడు ఆయన, నడువు ముందుకెళ్ళని. అలానే దేవుడు మనం కొట్టి ఒక తగిలించైనా సరైన మార్గంలోకి నడిపిస్తాడు. థర్డ్ పాయింట్ అనేది 3-6 మన ముందుండి నడిపిస్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని నిజమైన కాపరిగా అంగీకరించాలి. లోకంలోనే ఉంటాం, కానీ లోకానుసారి జీవితం పెడుతూనే ఉంటాం, దేవుని కాపరి అంటూనే ఉంటాం. అలా కాదు, దేవుని కాపరిగా అంగీకరిస్తూ ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టుకుంటూ ఆయనతోనే నడవాలి. ఏది? ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ చక్కగా దేవునిలో గడుపుతూ ఉంటే చక్కటి లైఫ్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క దయ మన తోడు జీవితకాలం అంతా మనకు తోడై ఉంటాయి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసి మన వాక్యాన్ని ముగించుకున్నాను. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయం అందు మేము స్తుతించడానికి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలాంటి జీవితాన్ని మేము సంపాదించడానికి మీరు సహాయం దయచేయండి. మీలో ఎదుగుతూ మిమ్మల్ని ముందు పెట్టుకుంటూ మీరు అడగడానికి మీరు మమ్మల్ని కాపాడే దేవుడు. అలాగే మిమ్మల్ని ఒక మంచి కాపరికి మేము ఉంచుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ఇలా వాక్యం సరి జీవితంలో మేము ఇంకా ఎదుగుతూ ఇంకా ఉన్నత స్థాయిలో మేము ఉండడానికి మీరే సహాయం దయచేయండి. ఈరోజు ఆరాధనంతట్లో మీరంతా చక్కగా జయకరంగా జరిగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.